ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతూ పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని తెనాలి 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఏపీ సెక్రటేరియట్లో ఉద్యోగినని చెబుతూ మీకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద నుండి కోటికి పైగా నగదు వసూలు చేసిన కేసులో నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి పట్టణ పరిధిలోని అమరావతి కాలనీకి చెందిన ఆరిమండ తేజ కృష్ణ కమల్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ ఈజీగా డబ్బు సంపాదించేందుకు భారీ మోసాలకు తెరలేపాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పలు కార్యాలయాలతో పాటు ఏపీ సెక్రటేరియట్కు వెళ్లిన తేజ కృష్ణ కమల్ అక్కడ పరిస్థితులు గమనించి తాను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓగా పనిచేస్తున్నట్లు ఫేక్ ఐడి సృష్టించి ఉద్యోగిగా చలామణవుతూ వచ్చాడు. తెనాల్లో తాను నివాసం ఉండే ప్రాంతాల వారితో పాటు తన చుట్టుపక్కల వారిని కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికాడు. ఇతని మాటలు నమ్మిన కొందరు లక్షల్లో నగదు చెల్లించారు. వారికి తన సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా ఫేక్ ఐడి కార్డులు, స్టాంపులు, ఓటీటీల ద్వారా ఉద్యోగం వచ్చిందంటూ నమ్మించి సుమారు ₹1.5 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడ్డాడు. బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడంతో తెనాలి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూడటంతో ఇతడి టాలెంట్ చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఎట్టకేలకు నిందితుడైన ఆరిమెండ తేజకృష్ణ కమల్ను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న కొన్ని సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ కరీముల్లా, పోలీసు సిబ్బంది పి మురళి, కె బాబురావు, ఎస్ జైకార్, ఎస్ శ్రీనివాసరావు ఉన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ బి జనార్దన్ రావు సిఐని, ఎస్ఐని, సిబ్బందిని అభినందించారు. తెనాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో 11వ తారీఖున క్రైమ్ నెంబర్ 89/25 అండర్ సెక్షన్ 319 క్లాస్ 2, 318 క్లాస్ 4, 336 క్లాస్ 2, క్లాస్ 3, 340 క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఒక కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సెక్షన్స్ ఏంటంటే ఫోర్జరీ చేయడం, చీటింగ్ చేయడం, అట్లానే ల్యాండ్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా డబ్బులు సంపాదించడం అనేది చేశాడని చెప్పి ఆరిమండ తేజ కృష్ణ కమల్ తండ్రి రాజేంద్ర ప్రసాద్, తండ్రి వచ్చేటప్పటికి ఆర్టీసీ ఎంప్లాయీ, కావలి డిపోలో పనిచేస్తాడు. ఆయన కొడుకు వచ్చేటప్పటికి ఈ ఆరిమండ తేజ కృష్ణ కమల్ అని ఇతను కరోనా సమయంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ పోయి కొద్ది సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకొని ఏదో విధంగా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను మన సెక్రటేరియట్, తర్వాత హైకోర్టు ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. ఈ తిరిగే సమయంలో ఏ విధంగా అంటే జాబు సంపాదించాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. దానిలో భాగంగా ఓ జాబ్ చేస్తే ఓన్లీ మనకెంతో ఒక 20,000 వస్తాయి, ఇట్లా మన మెయింటెనెన్స్ ఏం నడవదని చెప్పి డిసైడ్ అయిపోయి అతను మోసపూరితంగా మోసం చేయాలనే ఉద్దేశంతో అక్కడ లూప్ హోల్స్ అన్నీ కనుక్కుంటాడు. ఇతను ఆల్రెడీ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండడం వలన అన్ని సిటిజన్ పోర్టల్లో కానీ ఎక్కడన్నా ఈ సపోజ్ ఒక డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ నడుస్తుంది ఏంటని మొత్తం ప్రతిదీ అతను రీడ్ చేస్తూ ఉంటాడు. సిస్టమ్ ఒకటి పెట్టుకుంటాడు, అది రీడ్ చేస్తూ ఉండడం వల్ల దాంట్లో లూప్ హోల్స్ అని తీసుకొని ఇతను వాళ్ళని ఈజీగా డిసీవ్ చేయాలని చెప్పి ఇతనికి ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయం వాళ్ళనే ఇక్కడ మోసం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా ఇతను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే గజిటెడ్ ఆఫీసర్గా ఇతను క్రియేట్ చేసుకుంటాడు అతని ఉద్యోగాన్ని. అంటే ప్రతి సెక్షన్కి ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి ఒక అంటే బయట నుంచి ఒక ఫైల్ కానీ వెళ్తే ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ దానికి జవాబుదారి ఉంటారు సెక్రటేరియట్లో. ఆ విధంగా ఇతను సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ప్లాన్ చేస్తాడు. ఇతను ఆ ఐడి అనేది ఇట్లా క్రియేట్ చేస్తాడు. ఈ ఐడి ఎలా వచ్చింది అంటే ఇతను మంగళగిరిలో ఒక డాబాలో జస్ట్ మీల్స్ చేస్తూ ఉంటే ఈ ఎంప్లాయీ ఈ కార్డు పెట్టుకొని మీల్స్ చేస్తూ ఉంటాడు. ఈ కార్డు నీ కార్డు ఒకసారి చూడొచ్చాది అని చెప్పి అంటే అతను చేయి కట్టుకొని వచ్చే లోపల ఫోటో తీసుకొని ఈ కార్డ్ని స్కాన్ చేసుకొని ఈ విజయవాడలో ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్
ఇతని పేరుతోటి వచ్చే విధంగా దీన్ని కార్డుని తయారు చేస్తాడు. ఈ కార్డు తయారు చేసి సెక్రటరీలో దగ్గరలో వెళ్ళేటప్పుడు అందరితోటి కొద్దిగా మంచిగా బిహేవ్ చేయడం, వాళ్ళందరితో మాట్లాడడం, ఎప్పటి నుంచో వస్తున్నాడు అన్నట్టుగా పరిచయాలు పెంచుకోవడం. ఇతను లోపలికి పోడు, బయట క్యాంటీన్లో వాటిలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ దగ్గరకు వచ్చిన వాళ్ళని జస్ట్ మోసం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా